నువ్వు 400 తగ్గించుకో ఇచ్చేటప్పుడు బస్సు ఎక్కేస్తాను ఇవ్వమ్మా. మన నీ దగ్గర 2000 ఉన్నాయి కదా, మొన్న నువ్వు పెట్టుకున్నా అన్నావు కదా 2000. నీ డబ్బులే ఉన్నాయి కదా, డబ్బులు పెట్టుకొని పోవచ్చు కదా. ఎక్కడున్నాయి 2000? మన సాజిద్ ఫోన్లో ఉన్నాయి అన్నావు, మళ్ళీ నీకు ఇచ్చింది కదా ఆమె. నాకు ఎలాగైనా డబ్బులు ఇవ్వాలి కదా, దాంట్లో కట్ చేసుకో. నా దగ్గర నేను చాలా కష్టాల్లో ఉన్నమ్మా. అలా ఎలా అంటావు చెప్పు. వారానికి నీకు పెట్టినందుకు బాగా చేశావు. వెళ్ళిపోతుంది రాజమండ్రి. నా దగ్గర అయ్యో ఛాయ్ తలిపోతుందమ్మా. చాలా బాధాకరంగా ఉందమ్మా. జై బాలయ్య జై బాలయ్య. ఇప్పుడు ఛాయ్ తాగుతున్నావు కదా, నీ ఎక్స్పీరియన్స్ చెప్పమా, నీ ఫీలింగ్స్ ఎక్స్పీరియన్స్ నీకు ఎలా అనిపిస్తుంది? ఎక్స్పీరియన్స్ నీకు ఎలా అనిపిస్తుంది? నీ అమ్మ కొంచెమన్నా నీకు మానవత్వం మానం అనేది ఉండాలని నీకు. ఏం మాట్లాడుతున్నావా? మనకి బుద్ధి లేకుండా ఛాయ్ అంటే ఛాయ్, పండ్లు అంటే పండ్లు, బిర్యానీ అంటే బిర్యానీ అన్నీ తినిపిస్తున్నాను. తిన్నింటి వాసన లెక్క పెట్టే తిన్నే ప్లేట్లో ఏరిగే రకంగా ఉన్నట్టున్నావు నువ్వు. అట్లా తప్పు. తిన్నింట్లో ఏమంటారు, తిన్న కంచంలో ఏరిగే రకంలో నువ్వు ఉన్నావు తెలుసా? ఏ మనిషివమ్మా నువ్వు? మానవత్వం అనేది ఉండదా? మనిషి కాదా? ఏదైనా నీకు ఎన్ని తినిపించినా ఎన్ని చేసినా ఫ్రూట్స్, ఛాయ్లు, బిర్యానీ తెలుసా? తలనొస్తుందంటే 10 రూపీస్ పెట్టి అది ఏంది కోకోనట్ వాటర్, అది దాన్ని ఏమంటారు, కోకోనట్ ఆయిల్. అమ్మ బస్ ఎక్కింది, చలో జాయింగే వరంగల్ అమెరికా వెళ్దాం అనుకుంటుందంట. నీ ఫీలింగ్స్ కాదు, ఈ వేడిలా నువ్వు ఛాయ్ తాగుతుంటే నీ ఫీలింగ్స్ ఏంటి? వావా నువ్వు చెప్పలకి నీకు ఏమనిపిస్తుంది ఇంత ఎండలో నువ్వు ఛాయ్ తాగుతుంటే? ఎంత ఎండలో అయినా, చలిలో అయినా, వానలో అయినా ఛాయ్ అయినా ఐ లవ్ ఛాయ్. నీ కంఠం ఇస్తాను లేనే లేదు, ఇట్లా మూగపోయింది నీ కంఠం. అలిగింద చిట్టి చిలక దిగవా. అమ్మ రాకేష్ మాస్టరు ఎకరాకు 40,000 పెట్టుబడంట. ఆ పంట ఎట్ట నాశనం చేద్దామా నువ్వు చూస్తున్నావంట. ఎవరు బడేలు రాని ఈ గంగమ్మ భూదేవి వాళ్ళు ఉంది కదమ్మా కథ. అది వాళ్ళ గజ్జల కన్నీరు. నీకెందుకు బస్సు దగ్గర నడవండి. లివ్వులకి ఉంటే ఇస్తుంది. ఇప్పుడు ఫోన్ చేసిన ప్రొడ్యూసర్కి ఆమెకి 1,000 రూపాయలు ఉంటే వేయమ్మా, వచ్చాక కనుమ తీసుకున్నాము, నాకు అట్లా వెళ్దాం అంటుంది కదా రాజమండ్రి అని ఫోన్ చేసిన. ఆమె సరే చూస్తా ఫోన్ చేస్తా అన్నది. మరి నేనేం చేయాలి? ఆమె వేస్తే ఏదో తెలియదు అట్లా. లేకపోతే ఎందుకమ్మా ఎటు నీకు ఇచ్చేది ఉంది. ఇప్పుడు ఇచ్చినా అయితే అప్పుడు ఇచ్చినా ఒకటి. మరి కొద్దిసేపు ఆగుతాం, మరి అమ్మ వేస్తాను, మరి మళ్ళీ ఫోన్ చేస్తాను కదా. చూద్దాం, మరి కొద్దిసేపు చూద్దాం. ఉండదు, వెళ్ళిపోతుంది. నేను ఉన్నాను కదా, నేను లేనా? మరి కాకపోతే నీ అంటే వస్తారు రావాలా. ఒక్కదాన్ని ఎట్ట వదిలి పెడతాను నేను.
చాయ్ కప్పు పడేస్తున్న దృశ్యం కనకమ్మ బస్ స్టాండ్లో. చాలా బాధాకరంగా ఉంది. నువ్వు చాయ్ కప్పులు పడేస్తా. మీ అందరూ చూస్తుంటే నాకు వేస్తుంది. నీకేమేస్తుంది? బాధాకరమైన విషయం. దా బస్సు పోతుందమ్మా, బస్సు రెడీకి పోతుంది. బాబీ రామ్మా బస్సు పోతుందా? అయ్యో పోతుందమ్మా. ఏంటిది? ఇందుకే ఏళ్ళు పడకూడదా? ఎందుకంటే మా వేయకుండా ఎన్ని సంవత్సరాలు ఆయన ఎంత తిప్పుతున్నారా? అయ్యో వెళ్ళిపోయి బస్సు ఈమె వల్ల. మళ్ళీ ఎప్పుడు వచ్చిందో ఏమో ఈ సోదేందో. ఆ క్యాబ్ ఏదో ఎక్కించేస్తే అయిపోతుంది కదా, వెళ్ళిపోతాం ఇంటికి ఆడవాళ్ళం బేగి. కొంచెం తొందరగా తీసుకెళ్తాడు మాకు. క్యాబ్లు నైట్ పూట నమ్మకం సరిగా రావు. క్యాబ్లు నైట్ పూట పోవద్దు. ఎవరు చెప్పారు? మమ్మల్ని ఎవరేం చేసేది? మేమే చంపిదేగుతాం. నీకు ఎందుకు ఆ బాధ? ఎక్కించే ఇంటికి తొందరగా వెళ్తాం కదా. నిమిషంలో వస్తారా బస్సులో ఇంటికి మళ్ళీ వస్తుంది. ఇదేది కొంచెం బేగ వెళ్ళిపోతాం కదా, ఒక గంట ముందు. ఇప్పుడు ఏడు ఊరు కావాలి మాకు చెప్పు. అక్కడి నుంచి బండి బుక్ చేసుకొని వెళ్ళిపోతాము. ఆ క్యాబ్ ఎక్కిచ్చే రాజు కొంచెం నీ పుణ్యం ఉంటుంది కదా. మేమిద్దరమే కదా లేడీస్ బేగ వెళ్ళిపోతాం. నువ్వు ఉండవు కానీ అటు నుంచి వచ్చాం కానీ తెల్లారి దిగామంటే ఒక అదంతా ఒక గంట ముందే వెళ్ళిపోతాం. ఆ పుణ్యమైన నీరే పవన్ అనుకోలేదు. క్యాప్లు అక్కడ నుండి ఎట్లా వస్తుందో తెలియదు. లెక్క స్పీడ్లు వస్తాయి క్యాప్లలో, అక్కడ నుండి స్పీడ్ వస్తాయి. ఇవి చిన్నవి కదా క్యాప్లు. ఎక్కడ నుండి? అటు నుండి వచ్చేది ఇటు నుండి నైట్ పూట నిద్ర సరిగా లేక. అయ్యో నేను తీసుకు అలాగే ఏమి ఉండదు. ఎన్నిసార్లు ఎన్ని వెళ్ళలేదురా మేము. నేను ఉన్నాను పక్కన ముగ్గుడిని అదా. దానా నీకు గంట ముందు వెళ్ళిపోతాం రా. నీ గంటకి గంట పడుతుంది. రామ్మా ఏముంది మహా అయితే ఒక 100 అంత ఎక్కువ అవుతుంది అంతే. డబ్బులు ఎక్కువ లేవు లెక్క. బేగ వెళ్ళిపోతాం కదా రాజు. ఎందుకు రాజు? డబ్బులు ఎక్కువ లేవు అందుకే మళ్ళీ ఇప్పుడు అన్నీ రావాలి కదా అందుకోసం. నేను ఇంకా ట్రైన్కి అనుకున్నాను కానీ ట్రైన్కి చికాకు కూర అనేసి ఆటో వస్తుందేమో ఎక్కించు. ఒకటి తింది నీ బాధ నీదే.